రీజనల్ ఎకానమీగా క్యూర్ ప్యూర్ రేర్ అంటూ యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా సాంకేతికంగా పచ్చని పల్లెలతో పంటలు పండే సస్యశ్యామల తెలంగాణగా మార్చేందుకు రైజింగ్ 2047 తెలంగాణలో ప్రధానమైన 3 మంత్రాలు అవే క్యూర్ ప్యూర్ అండ్ రేర్. ఈ క్యూర్ ప్రాంతంలో యాజమాన్య హక్కుల రిజర్వేషన్తో సరసమైన యాజమాన్య ఫ్లాట్లు ఇందిరమ్మ ఇండ్లుగా ప్రజలకు అందించేందుకు మొత్తం 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, 528 చదరపు అడుగుల బిల్టప్ ఏరియా, 5 లక్షల ప్రభుత్వ రాయితీతో ఉచితం భూమి ఖర్చు అంటూ తెలంగాణ ప్రజా ప్రభుత్వ అధినేత ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అంకితం చేసేందుకు వేయించేసిన ఈ శుభ సందర్భంలో మనందరికీ తెలుసు, రోటీ కపడా ఔర్ మకాన్. ప్రతి వ్యక్తికి ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా గరీబా అమీరా అనే దాంతో ఏమాత్రం సంబంధం లేకుండా అందరికీ అవసరమైన ఒక కూడు గూడు గుడ్డ, ఈ 3 ఇందిరాగాంధీ గారు యావత్ భారతదేశానికి ఇచ్చిన సందేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలల ఇంటిని సాకారం చేసుకునే అవకాశంగా ఇప్పుడు సాధ్యం చేశారు. సొంత ఇల్లు సొంతం చేసుకోవచ్చు కదా, అద్దె ఇంట్లో ఎందుకుంటారు అని ఒక ప్రశ్నను మనలో రేకెత్తించి సొంత ఇంటికి దరఖాస్తుదారులు ఇప్పటికే చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు. సాంకేతికంగా మీకు సమాచారం అందించేందుకు ప్రభుత్వ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ అత్యంత విలువైన ప్రాంతాల్లో సొంత ఇంటి కలను సాకారం చేసుకునే అవకాశం కల్పిస్తున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రులకు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులకు, మన రాష్ట్ర మంత్రివర్యులందరకు, ఆనరబుల్ ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, అలాగే రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది యావత్ ప్రజానీకం. పారదర్శకంగా దరఖాస్తుల్ని పరిశీలిస్తూ 360 డిగ్రీస్ అంటే మనం సమర్పించిన సమాచారంలో ఏ చిన్న అసౌకర్యం ఉన్నా మళ్ళీ మిమ్మల్ని గైడ్ చేస్తారో అధికారులు, లేదా ఆ సమాచారంలో ఏదైనా లోపం ఉన్నా దాన్ని ఎలా సరిదిద్దాలో సలహా ఇస్తారు. ప్రత్యక్ష లాటరీ ఆధారిత కేటాయింపుతో దరఖాస్తు, తాత్కాలిక కేటాయింపు అప్పుడు ₹1,00,000, ఆర్సీసీ నిర్మాణ సమయంలో 2 లక్షలు, ఫినిషింగ్ దశలో 2 లక్షలు, అలాంటి ఇంకా ఇతర రుసుములేమీ లేకుండా పూర్తి అప్పగింతకు సిద్ధంగా ఉండేలా వేద పండితుల ఆశీర్వచనంతో భూమి పూజ జరుగుతోంది. భూమి పూజలో ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్ మనకు భూమాత అందిస్తున్న ఒక గూడు ఇల్లు. ఇల్లంటే ఎవరికి కల కాదు, అది ప్రతి వ్యక్తికి ఒక కనీస అవసరం అని భావించిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఒక విప్లవాత్మక పథకంగా మనకు అందించింది. ఈ క్యూరు ప్రాంతంలో ఇందిరమ్మ నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రాంతాలు మీ అందరికీ తెలుసు. కేపీహెచ్బి కాలనీ, బండ్లగూడ ఎల్ఐజీ కాలనీ, కౌకూరు, పోచారం ఎల్ఐజీ కాలనీ, రాయదుర్గం, హకీంపేట దర్గా, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కాలనీ, మైలార్దేవపల్లి, జలపల్లి, గాజుల రామారం, రెడ్ హిల్స్ అండ్ నీలోఫర్ హాస్పిటల్, నంది ముసలిగూడ, సిటీ పోలీస్ లైన్ సంబర్పేట్, పాటిగడ్డ, బోయిన్పల్లి, గడ్డి అన్నారం, ఆర్ఎంబీ కాలనీ, కుల్సుంపుర పోలీస్ క్వార్టర్స్, ఇలా నగరంలో అటు ముంబై వైపు, ఇటు వరంగల్ వైపు, విజయవాడ వైపు, శ్రీశైలం వైపు, హైదరాబాద్ మహానగరం నలువైపులా ఉండే అవసరంలో ఉన్నవారికి ఒక ఆశ్రయం కల్పించేందుకు, ఈ యాజమాన్య హక్కుల రిజర్వేషన్ అందించేందుకు ఇందులో షెడ్యూల్డ్ కులాల వారికి 14%, షెడ్యూల్డ్ తెగల వారికి 5%, వెనుకబడిన తరగతులకు 16%, అలాగే దివ్యాంగులకు 5%,
మరి ప్రభుత్వ అవుట్సోర్సింగ్ 4వ తరగతి ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు 10% ఇలాంటి రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పిస్తోంది. ప్రతి ఫ్లాట్కు లబ్ధిదారుని వాటా, ఇలాంటి వివరాలన్నీ మీ అందరికీ తెలుసు. ప్రతిరోజు మనం పేపర్లో చదువుకుంటూ ఉన్నాం.